సాక్షిగా మహిళలను కించపరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మహిళా లోకాలను అందరూ కూడా మనం ఖండించాలి. ఎందుకంటే ఒక మహిళ అసెంబ్లీ సాక్షిగా ఒక సబితా ఇంద్రారెడ్డిని, లక్ష్మారెడ్డిని అందరినీ కూడా దూషించుడు, అది ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ కూడా మహిళా లోకాలందరూ కూడా మనం అందరం వాళ్ళ పట్టున సానుభూతిగా మనం ధర్నా ఈ దిష్టి బొమ్మలు దగ్నం చేయడు ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఉండి ఇట్లా మహిళలను కించపరచుడు అవమానం. ఎందుకంటే ఈయనకు అట్లాంటి మాటలు రఫ్గా మాట్లాడు, అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి ముఖ్యమంత్రిని తొలగియాలి. ఎందుకంటే ఈరోజు మహిళలు అసెంబ్లీ సాక్షిగా అట్లా మాట్లాడు. ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు మేము పాలకుర్తి మండలంలో దయాకరావు గారి ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సాక్షిగానే రేవంత్ రెడ్డి వచ్చి ఇవాళ మహిళలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణలో ఉన్న మహిళలందరికీ నాది తప్పైంది మహిళల పట్ల ఇట్లా మాట్లాడను అని క్షమాపణ చెప్పి ఆయన పదవికి రాజీనామా చేయాలని మేము పాలకుర్తి నుంచి డిమాండ్ చేస్తున్నాం.